నమస్తే వెల్కమ్ టు ద ట్రూత్ డిబేట్ నేను నవీన్. అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న బోరుగడ్డ అనిల్కు బెయిల్ అంటే మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఎందుకు మంజూరైందంటే ఆ బెయిల్కి సంబంధించి వారి తల్లి ఆరోగ్యం బాగలేనందున అంటే అనారోగ్యం పాలైన నేపథ్యంలో చికిత్స చేపియాలి అనే ఒక కారణంతో బెయిల్ని తీసుకున్నారు. బెయిల్ తీసుకొని చికిత్స అనంతరం లొంగిపోయారు. మరికొద్ది రోజులు బెయిల్ పొడిగించాలంటూ ఇక్కడే అసలు ట్విస్ట్. వారి తల్లి అనారోగ్యం పేరుతో నకిలీ సర్టిఫికేట్ను అందించినట్లుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. పోలీసులు అలర్ట్ అయ్యి వెంటనే పిటిషన్ వేశారు, నకిలీ ధ్రువపత్రాలను సమర్పించారు అనేది. ఎందుకంటే చికిత్స జరిగిపోయిన తర్వాత కూడా బెయిల్ పొడిగించాలంటూ ఈ రకంగా సర్టిఫికేట్ని ఇచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. మొత్తంగా మరి ఏం జరుగుతుందనేది చూడాల్సి ఉంది. ఇప్పటికే దానికి సంబంధించిన ఆధారాలను కూడా పోలీసులు ఈ పిటిషన్లో పొందుపరిచినట్లుగా తెలుస్తూ ఉంది. ఇదే అంశానికి సంబంధించి ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు అంకం రావు గారు, వారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు, అలాగే సురేందర్